రాజానగరం నియోజకవర్గంలో జగనన్న ఇళ్ల స్థలాల కొనుగోలులో 82.62 కోట్ల దోపిడీ జరిగిందని విజిలెన్స్ నిర్ధారణ చేసింది. ఆ డబ్బులు అప్పటి ఎంపీ మార్గాని భరత్రామ్ అంచర్ల ఖాతాలో జమయ్యాయని తెలిసిందని పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అవి ఎవరి ఖాతాల్లో జమయ్యాయో ఆయన వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. తాను నిజాయితీ పరుడని డబ్బా కొట్టుకున్న మాజీ ఎంపీ మార్కాని భరత్రామ్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజానగరం పరిధిలోని బూరుగుపూడి, కాపవరం గ్రామాల్లో వరద నీటిలో మునిగిపోయే భూములను, ఇళ్ల స్థలాలు సేకరించడానికి 361 ఎకరాలను గాను 162.5 కోట్లు చెల్లించారని, దానిలో 82.67 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాజశేఖర్, బర్రె సుబ్రహ్మణ్యం, సింధియా రాణి, తాడి సూరిబాబు, నీల వీర్రాజు, డాక్టర్ యాళ్ల వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ రేటు సబ్ రిజిస్టర్ వాల్యూ 12 లక్షలు. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఆఫ్ 2013 ప్రకారం 3 రెట్లు ఇవ్వాలి ఎకరానికి. 12 × 3 ఎంత? 36 లక్షలు. అంటే ఎకరానికి 36 లక్షలు గవర్నమెంట్ దగ్గర మనం అఫీషియల్గా క్లెయిమ్ చేసేయచ్చు. ఈడ 36 లక్షలు అఫీషియల్గా గవర్నమెంట్ దగ్గర చూపించి అప్పుడున్న కలెక్టర్ కానీ, సబ్ కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఎంపీ కానీ లాలూచి అయిపోయి అది 36 లక్షలు చొప్పున గవర్నమెంట్కి చూపిస్తారు. కానీ ఇక్కడ రైతుకి ఇచ్చిందంతా 14 లక్షలు, వీళ్ళకి మిగిలిందంతా 18 లక్షలు. 18 కదా, 32 ఎకరానికి 22 లక్షలు. 361 ఎకరానికి 22 లక్షలు చెప్పిన ఎంతండి? 86.62 కోట్లు. కరెక్ట్గా వేస్తారు క్యాలిక్యులేషన్. ఎందుకంటే విజిలెన్స్ వాళ్ళు కదా, అసభ్యాసగారు. అంటే 86.62 కోట్లు ఎక్కడా కూడా మిస్టేక్ లేకుండా తప్పు చేశారనేది ఎక్కడా కూడా ప్రూఫ్ లేకుండా చేశారు. గవర్నమెంట్ సబ్ రిజిస్టర్ వాల్యూ 12 లక్షలు 3 టైమ్స్ 36 యాజ్ పర్ రూలు. దాని ప్రకారం పే చేశారు. ఎవడెడుతాడు? తప్పేం లేదు ఇందులో. కానీ అక్కడ రైతుకి ఉన్నది మార్కెట్ వాల్యూ 7 లక్షలు. ఆడి 14 లక్షలు ఇచ్చారు. ఆడు హ్యాపీ, వీళ్ళ హ్యాపీ, అందరూ హ్యాపీ, డబ్బులు దొబ్బిన వాళ్ళు అందరూ హ్యాపీ. అయ్యా మార్గాని భరత్రామ్ గారు, మీరు ఈ 82.6 కోట్ల రూపాయలని మీ స్నేహితులు, బంధువులు, స్నేహితులు, బంధువులు కదలండి, పార్టీ వాళ్ళు ఎవరి అకౌంట్లోకి, మీ తాలూకా వాళ్ళ ఖాతాల్లోకి ఎన్నయో మీరు క్లియర్గా చెప్పాలి. అది ఎవరి ఖాతాకు పంపించాం ఏంటి అనేది మీకు తెలియకుండా వెళ్ళదు కదా అని చెప్పాలి. 82.62 కోట్లు డబ్బు భరత్రామ్ గారు డైరెక్ట్గా దొరికేశాడు కాబట్టి విజిలెన్స్లో అతనికి రికవరీ యాక్ట్ ప్రకారం అతని దగ్గర నుంచి రికవరీ చేసుకోవచ్చు గవర్నమెంట్. ఆ రైట్ గవర్నమెంట్ ఉంది. 82.62 కోట్ల రూపాయలు అతని దగ్గర రికవర్ చేయాలంటే ప్రభుత్వానికి ఇమీడియట్గా కనబడేది ఏంటి? మార్గాని ఎస్టేట్ దుబ్బెత్తర జాగ్రత్త కాపాడుకో. ఆ 82.6 కోట్ల రూపాయల్లో కొంత మార్గాని ఎస్టేట్ కింద జమేసేసుకుంటారు. ఆ మార్గాని ఎస్టేట్ జమేసేసుకుని అక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కట్టాలని గవర్నమెంట్ ఆల్రెడీ ఇండైరెక్ట్గా నీకు తెలియకుండా ఒక ప్రపోజల్ పెట్టారు. మార్గాని ఎస్టేట్ లేకపోతే మార్గాని భర్త ఉండడు. చూసుకొని జాగ్రత్తగా మార్గాని ఎస్టేట్ కాపాడుకో. మార్గాని భర్తతో ఉన్నాడు అని నిరూపించుకోమని చెప్పి మార్గాని భర్తని చెప్పారు.